ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్ రంజాన్కి అనమాట, స్పెషల్ అనమాట ఈ సేమియాలు. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అట్లాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నా. అంటే ఈ సంవత్సరం చాలా లేట్గా చేస్తున్నాను అనమాట. పండగ ముందు అంటే 2 రకాలు చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇయ్యం పొడి, దీంట్లో తడి పొడి అంటే కట్ట మిట్ట 2 రకాలుగా చేస్తారన్నమాట. పోయినసారి వేసిన ఐటమ్స్ కన్నా ఈసారి తక్కువ వేస్తున్న ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి నేను ఏంటంటే హడావుడిగా చేయటం వల్ల చేయాల్సి వస్తుంది. అట్లా ఈ సేమియా అన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో దానికి ఏంటంటే ఎండుద్రాక్ష అంటే క్రిస్మస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే కొబ్బరి తురుము, జీడిపప్పు, ఖర్జూర పండు, నువ్వులు, గసగసాలు, ఇదేంటంటే ఫ్రెండ్స్ నెయ్యి అనమాట. ఇవన్నీ కలిపి ఇలా చేసుకుంటారనమాట. ఇది ఇట్లా పొడుము చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో చేసుకుని నేతిలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అన్నీ ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని ఏంటంటే నేతిలో వేపుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ నెయ్యి, కొన్నిసారి అంటే బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా 2-3 రకాలు ఎక్స్ట్రా కలిపి వేసారన్నమాట ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే హడావుడిగా చేయటం వల్ల నాకు కుదరక ఈ విధంగా చేయాల్సి వస్తుంది. తక్కువ పెట్టి నేను యాస్టీజ్ అనమాట అలాగే చేస్తున్నా. చూడండి, ఏంటంటే తడి సేమియాకి ఉపయోగిస్తారు, అదేవిధంగా పొడి సేమియాకి కూడా ఉపయోగిస్తారు అనమాట. వీటిని నేను 2 రకాలుగా ఉపయోగిస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పొడి సేమియాకి అనమాట. మిట్టా సేమియా, కట్ట మిట్ట అంటారు కదా, ఇదేమో పొడి సేమియాకి అనమాట. ఇట్లా వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై కూడా చూపిస్తాను కదా ముందు. ఇదేంటంటే నువ్వులు అనమాట ఫ్రెండ్స్. ఇది గసగసాలు. ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది ఖర్జూర పండు అనమాట, ముక్కలు చేసి పెట్టాను. ఇదేమో కొబ్బరి తురుము. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ జీడిపప్పును క్రిస్మస్ అనమాట. అదంతా కూడా నేతిలో వేపినాయి అనమాట. ఇది కూడా మళ్ళీ నెయ్యి, షుగర్ అనమాట. ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మనం సరిపడా వాటర్ అంటే ఎక్కువే పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా మరుగుతుండగా, ఇది తెరుతుండగా ఇందులో ఈ సేమియా అనేది వేసి ఇందులో కొంచెం నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే ఏంటంటే అది కలవదనమాట, పొడిగా వస్తుంది అనమాట. అలా చేస్తే ఇట్లా వేసుకొని వాటర్ అంతా వంచేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను ముందుగానే పొయ్యి వెలిగించేసి వాటర్ పెట్టేసుకున్నా కదా ఫ్రెండ్స్. అది బుడుకులు వస్తున్నాయి కదా, బాగా కాగుతున్నట్టున్నాయి. ఇదంతా కూడా మరుగుతుంటే వేసేయాలన్నమాట ఈ సేమియా అనేది ఫ్రెండ్స్. ఇది బుడుకులుగా వస్తుంది కదా, ఈ సేమియా అనేది వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి వేసేస్తున్నాం. అంటే నేను ఎక్కువ వేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెమే వేస్తున్నాను. ఇది ఏంటంటే మరగాలన్నమాట ఫ్రెండ్స్, మసులుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు వాటర్ చూసారా ఫ్రెండ్స్, ఇది ఎట్లా మరుగుతున్నట్టుగా అనిపిస్తుందో. ఇందులో ఫ్రెండ్స్ మనం ఇట్లా దీంతో తీసుకుని మనం అందులో వేసుకోవాలన్నమాట. వాటర్ తేడా వచ్చేసింది, అది మరుగుతుందన్నమాట లోపల ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నేను ఆయిల్ పోస్తున్నా కొంచెం. ఇప్పుడు ఏంటంటే ఇది ఇట్లా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొడిగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉడుకుతుందో. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే అదంతా కూడా ఇట్లా మరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్, అంటే కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా పైకి వస్తుందో సేమియా అనేది. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కొంచెం సేపు ఉంచుతాక 5 నిమిషాలు ఉడకాలి కాబట్టి అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను ఇది ఇలా తీసి
పెట్టుకోవాలి. అంటే ఇది ప్యాన్ కార్డు తొందరగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఇందులో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఆరిపోద్ది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది పార్బో చేస్తాను అన్నమాట. ఇది ఇట్లా ప్యాన్ కింద ఆరబెట్టేసుకొని దాన్ని వేరే ప్లేట్లో వేస్తాను అన్నమాట. ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా కలిపి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇట్లా ఇట్లా పొడి పొడిగా వస్తున్నాయి చూడండి. ఇట్లా రావాలన్నమాట సేమియా అనేది. ఇది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా దీని మీద వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే దీని మీద వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్ నువ్వులు వేసాను. ఏంటంటే గసగసాలు కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసి దీని మీద ఇట్లా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది దీని మీద పచ్చి కొబ్బరి తురుము కూడా ఇలా వేస్తారన్నమాట. జీడిపప్పు కూడా ఇలా వేస్తారన్నమాట. షుగర్ కూడా ఇలా వేస్తారన్నమాట. అంటే మనం తినే అంతవరకు అనమాట, మనకు తగినంత అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఇదేంటంటే ఫ్రై సేమియా అనమాట. ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను అందరికీ కూడా సపోర్ట్ చేయడం కుదరట్లేదు, నిదానంగా చేస్తా ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోస్ సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్. దాని టేస్టే వచ్చిందనమాట. ఇంట్లో అందరూ కూడా టేస్ట్ చేశారన్నమాట ఫ్రెండ్స్. అది చేసి సేమ్ వాళ్ళలాగా వస్తుంది అనమాట టేస్ట్, మనం చేసే విధంగా చేస్తే మాత్రం. అంటే చిన్నపిల్లల కాడించి వాళ్ళలోనే పెరిగామన్నమాట. అంటే మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళే కదా ఎక్కువ, అందువల్ల స్టేజ్లో చేయగల అన్న నమ్మకంతో చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను రంజాన్ ఏంటి ఏదైనా సరే చూడండి, మనం ఇది ఇలా కలిపేసుకొని ఇది ఇలా కలిపేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనకి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఇట్లా వేసి ఇస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం ఇది ప్రొసీజర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది అసలు మెయిన్ ప్రొసీజర్ ఇది.